నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేనే లేదంటుంది ప్రభుత్వం. ఇక మరోవైపు గ్యాస్ స్టేషన్ల వద్ద ఈ రేంజ్లో ఆటోలన్నీ కూడా వెయిట్ చేస్తూ ఉన్నాయి. దాదాపు 5-6 గంటలు, 7 గంటలు, 8 గంటలు ఇష్టానుసారంగా, అంటే అసలు దాదాపు ఉదయం 6 గంటల నుండి లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. తిందామని ఇంటికి పోయేస్తే లైన్ పోతుంది, ఇక్కడనే నిలబడితే పస్తులు ఉండాలి. ఇట్లనే ఐస్ క్రీమో బిస్క్రీమో అమ్మనీకి వస్తే అవి తినుకుంటా నీళ్లు తాగుకుంటా పొద్దంతా గడపాలి. ఒకవేళ వీళ్ళ లైన్ వచ్చేలోపు గ్యాస్ అయిపోయిందంటే కూడా చేసేది ఏం లేదు, మర్రిపోవాలి. అలాగే ఏదైతే స్టేషన్లు ఉన్నాయో ఒక ఫిక్స్డ్ రేట్ అనేది లేదు గ్యాస్. ఒక స్థలంలో 67 రూపాయలు ఉంటే ఒక స్థలంలో 70 రూపాయలు, ఇంకో స్థలంలో 100 రూపాయలకు కూడా అమ్ముతా ఉన్నారు. దీని మీద ఇప్పటివరకు ప్రభుత్వం స్పందన లేదు. ఒకవైపు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆటో కార్మికులంతా కూడా రోడ్డున పడ్డామని చెప్పేసి మొర్రో అని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే, మరోవైపు గ్యాస్ కొరత ఒకటి, అందులో రేట్ల కొరత మరొకటి. గ్యాస్ తక్కువ ధరకు ఉంటుంది, వెళ్ళకు ఉన్నా కానీ ఏదో వచ్చినంతలా నడుపుకోవచ్చు అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ దాదాపు 2-3 కిలోమీటర్ల మేర దూరం లైన్లు కడతా ఉన్నారు. ఈ లైన్లో వెయిట్ చేసి మెల్లగా రోడ్డు పైన ఆపితేనేమో పోలీసులతో బాధ, లోపల గలీలో ఆపితేనేమో నివాసులతో ఒక బాధ. ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదు అని చెప్పి చెప్పడమే కాదు, ఎక్కడికైతే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో, అటు ఫ్యూయల్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అందులో సరైన ధర నిర్ణయించాలి. ఒక్కొక్క డీలర్ ఒక్కొక్క ధర పెడతా ఉన్నాడు, వీళ్ళ బతుకుల మీద ఆగం కొడతా ఉన్నారు. ఈ రోజంతా కూడా గిరాకీ పోయింది, చేసే పనేం లేదు. గ్యాస్ ఉంటేనే ఆటో నడుస్తుంది, గ్యాస్ ఉండాలంటే ఒక రోజంతా వెయిట్ చేయాలి. ఇది పరిస్థితి ఆటో కార్మికులది. 3 రోజుల నుండి లైన్లు ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీనికి సొల్యూషన్ ఉందా లేదా, మరి దీనికి ఏంది పరిస్థితి, వీళ్ళ పరిస్థితి ఏంది, ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడదాం ఒకసారి. 6 గంటల నుంచి కూర్చున్నాం, ఏం తినేలేదు, ఏం లేదు. ఎవరికి దొరికింది, లేకుంటే అయిపోయింది అంటే వెళ్ళిపోవాలి. ఏం దొరుకుతాయి ఇక్కడ? 6 గంటల నుంచి ఏం తినలేదు, తాగలేదు, ఇక ఇదే తింటున్నాం. నీళ్ళు తాగుతున్నా, చాయ్ తాగుతున్నా. వెళ్ళిపోతే లైన్ పోతుంది, అయిపోతుంది. ఇక్కడ తినడానికి అయితే లైన్ అయిపోతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత అయిపోయింది గ్యాస్, మళ్ళీ రేపు ఏం దొరుకుతలేదు, అయిపోయింది. మళ్ళీ 2 రోజుకి రా, 3 రోజుకి రా, ఇది అవుతుంది కథ. గ్యాస్ ఉందని చెప్తాను, ఒక 2 నెలలకు సరిపోను కూడా గ్యాస్ ఉంది. ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది? ఎందుకు ఇంతమంది క్యూ పెట్టారు? మీరు టైంకి బళ్ళు రావట్లేదు. మెయిన్ టైంకి బళ్ళు వస్తే ఈ గ్యాస్ పంపులు మొత్తం నిండితే ఆటో వాళ్ళకి సరిపోయినంత గ్యాస్ దొరికింది. టైంకి బళ్ళు రావటం మూలన గ్యాస్కి 5 గంటల నుంచి 8 గంటలు 10 గంటలు పడుతుంది టైం. అంటే ఇప్పుడు గ్యాస్ ఉందని చెప్తున్నారు. గ్యాస్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇంతకు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? గవర్నమెంట్ దగ్గర గ్యాస్ ఉంది, కానీ టైంకి బళ్ళు రావట్లేదు ఆడి నుంచి ఏడికి. తప్పలేదు, సరిగా లేదు. ఇంతకు ముందు ట్రాఫిక్ ఉందా? ఇంత ట్రాఫిక్ లేదు. ఆటోకి ప్రతి ఆటోకి 500 కంటే ఎక్కువ ఎవరు పోయేటల్లా, ప్రతి పంపుకి 500 మినిమం అయిపోయింది. దాని మూలంగా అక్కడి నుంచి గ్యాస్ సప్లై కావటల్లా, గ్యాస్ సప్లై కాక మూలంగా ఈ బళ్ళన్నీ ఆగిపోతున్నాయి. దీని మూలంగా ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 10 గంటలు 12 గంటలు టైం పడుతుంది ఆటో గ్యాస్ నింపడానికి. ఎట్లా మీరు ఆటో ఎట్లా అంటే రోజువారీ లాగా డబ్బులు? రోజుకి ఓలాలోనే నడిపించేది. ఎంత టైం పడుతుంది? ఓలాకి 12 గంటలు 10 గంటలు గ్యాస్ నింపుకున్న తర్వాత గ్యాస్ నింపించేంత వరకు ఎంత టైం పడుతుంది? గ్యాస్ 12 గంటలు 10 గంటలు 10 నుంచి 12 గంటలు పడుతుంది. అప్పుడు నింపేది ఎప్పుడు, మేము ఓలాలో నడిపించేది ఎప్పుడు, పెళ్ళం బిడ్డల్ని పోషించేది ఎప్పుడు, గవర్నమెంట్ ఎప్పుడు సప్లై చేస్తుంది చెప్తుంటే 1వ తారీఖు దాకా 1వ తారీఖు మొత్తం క్లియర్ అయిపోతుంది అంటున్నారు. అది మరి ఏం చెప్తా ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం చెప్పేది ఏంది? ప్రభుత్వం మమ్మల్ని చూసి ఆదుకోవాలి. అది ఇప్పుడు అంతకు ముందు చూసుకున్నట్లయితే 2 గంటల్లో ఫిల్ అయిపోయి మీరు ఒక రోజు మొత్తం డ్యూటీ చేసుకున్నారు, 10 నిమిషాల్లోనే. ఇప్పుడైతే 10 గంటలు 12 గంటలు ఒక రోజు వేస్ట్ అయిపోతుంది. ఒక రోజు మొత్తం వేస్ట్ అయిపోతుంది. అప్పుడంతే ఫిల్ చేయించుకుంటారు, లేదు అప్పుడే ఎక్కువ చేయించుకున్నాం. ఇప్పుడు అసలు టైంకి దొరకడం 500 కంటే ఎక్కువ వేయటల్లా. రేట్ పెరిగిందంటే 10 రూపాయలు 20 రూపాయలు ఫస్ట్ పెరిగింది. 62 రూపీస్ అట్ట కాదు, ఇప్పుడు ప్రైవేట్ పంపులు ఏంటంటే ఎక్కువ పెంచారు. మామూలు గవర్నమెంట్ పంపు కంటే 15 రూపాయలు పెరిగింది అంతే. ఎంత వస్తున్నాయి రోజు? మాది ఇప్పుడు 67 రూపాయలు అయింది.
డబ్బులు ఎంత సంపాదిస్తావు? ఇప్పుడు ఆడ సంపాదిస్తాం, సంపాదన లేదు ఏం లేదు. ఓలా కూడా బుక్ చేయటల్లా టైంకి బళ్ళు దొరకటల్లా. అంటే మళ్ళీ 700 గ్యాస్ కి బయటరా. ఇప్పుడు మేము పొద్దున 5 గంటలకి వచ్చి ఇప్పుడు దాకా ఏం తినలేకుండా ఇట్లే ఇండే నిలబడి గ్యాస్ కోసం పోరాడుతున్నాం మేము. ఇప్పుడు బయటికి వెళ్తే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటిలో అన్నం ఉండవు. మళ్ళీ మేము సంపాదించుకొని మళ్ళీ 300-200 ఇంటికి ఇస్తే అప్పుడు బియ్యం వస్తుంది మా ఇంటి దగ్గర. అప్పుడు ఈ పరిస్థితిలో కూడా మాకు ఎవరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరు హెల్ప్ చేస్తలేదు. సోషల్ మీడియాలో ఎవరు అన్నం పెడితే అది కూడా మేము సోషల్ మీడియాలో పెడుతున్నాం. ఆటో వాళ్ళు ఏం పుణ్యం చేస్తే అదే పుణ్యంకి మీరు ఎట్లా చేస్తారా మీరు? ఇదే మాది అంటే ఇది మాది గవర్నమెంట్తో ఇది సహాయం ఏమంటే పెరిగింది రేటు మొత్తం 50 రూపాయలు 52 రూపాయలు గ్యాస్ ఉండే ఇప్పుడు 100 రూపాయల రాత్రి ఈ ప్రైవేట్ పంప్లో 100 రూపాయలు రేట్లు 40 రూపాయలు పెరిగింది. 52 రూపాయలు గ్యాస్ ఉండే ఇప్పుడు 82 రూపాయలు ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లు ఆదుకుంటా ఏం ఆలోచించలేదు. బ్యాటరీ ఆటో ఇస్తా అంటున్నాడు. బ్యాటరీ ఆటో ఎందుకు? మాది ఏం సమస్య ఉంది అది ఆలోచిస్తే అది మాది అదే ఉంటది. ఇప్పుడు గాడి మొత్తం బండి కిరాయిది ఉండదు, ఇంటిది మొత్తం కిరాయిలో ఉండదు. అన్ని ప్రశ్నలు ఆటో వాళ్ళు రాత్రి ఇంటికి పోతే నిద్ర పడితే ఇక్కడ గ్యాస్ ఉండదు అని అది నిద్ర వస్తలేదు. ఎన్ని గంటలైంది ఇక్కడ ఉండబట్టి మీరు? మేము 5 గంటలకి వచ్చాం. 5 గంటలకి పంపు వాళ్ళు చెప్పి వచ్చిండు. 5 గంటలకి పంపు వాళ్ళు వచ్చి చెప్పిండు. లే అట్లనే ఇంతకు ముందు అక్కడ రాత్రి పూట వచ్చింది, అట్లనే న్యూస్ తీసుకొని పోయిండు. వాళ్ళు ఏం చేసినాడు ఇప్పుడు దాకా ఏం న్యూస్ రాలేదు. ఏ ఛానల్ కూడా మీరు సాయం చేయాలి. మీరు సోషల్ మీడియా అని మీతో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది న్యూస్ మాది ఎమ్మెల్యేతోని ఎంపీతోని రేవంత్తోని అది సాయం కోసం మేము ఆడుతున్నాం. మా పిల్లల కోసం ఎట్లా జ్వరం వచ్చినా కానీ అప్పులు తీసుకొని హాస్పిటల్కి పోతున్నాం మేము. ఎట్లయినా ఎప్పుడు అప్పు కూడా ఇవ్వలేదు. ఆటో వాళ్ళ పరిస్థితి చూస్తే ఎట్లా అప్పు కూడా ఇవ్వాలంటే వాళ్ళు ఆలోచిస్తున్నాం. ఎప్పుడు ఇస్తారా నువ్వు? ఇట్లా నిలబడితే మళ్ళీ కారవారి ఇప్పుడు చేస్తాడు. మళ్ళీ ఎంత సంపాదిస్తావు నువ్వు? ఒక ఫోటో గ్యాస్ కోసం నువ్వు ఇట్లా నిలబడితే మళ్ళీ అది గ్యాస్ ఎట్లా పెట్రోల్ పంప్ దొలుతని పోతున్నాం. అదే గ్యాస్ అక్కడనే అయిపోతుంది. చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి మరి గ్యాస్? ఇప్పుడు చుట్టుపక్కల 5 పంపు ఉన్నాయి. 5 పంప్ నుంచి ఒక్క పంపులో గ్యాస్ వచ్చింది. ఇప్పుడు ఏ పంప్ కూడా రాలేదు. వస్తున్నాయి అని మొత్తం సాయంత్రం దాకా ఇది పంప్ ఇట్లనే మొత్తం గ్యాస్ పడుతున్నది. తిరుగుతూనే ఉన్నాం. ఒక్క సవారీ దొరకాలంటే మళ్ళీ 2 కిలోమీటర్లు వెళ్ళాలి మేము. ఒక్క ర్యాపిడ్ రాత్రి ఈయనే పడుకున్నాని మళ్ళీ రాత్రి పూట కూడా అన్నంకి ఇంటికి పిల్లలు ఫోన్ చేస్తే వస్తున్నా అబ్బా లైన్లో ఉన్నా అబ్బా గ్యాస్ దొరికితే వస్తామా అని అట్లనే చూస్తున్నాం. పిల్లలు కూడా అట్లనే పడుకుంటున్నారు. ఎవరు అన్నం తింటలేదు. ఇది అంతా ఎన్ని ఆటో వాళ్ళు ఉన్నారు. ఆయన ఇంటిలో చూడండి, మీరు వచ్చి చూడండి ఎట్లా తింటున్నారు, ఎట్లా పట్టుకుంటున్నారు. ఎట్లా రంజాన్ వెళ్ళిండు, ఇది రామనవమిని వెళ్ళిండు. మీకు దండం దేవుడు ఉన్నా కదా, దేవుడితోని అది రామనవమిది అది ఉంటాయి కదా, పుణ్యం చేయాలి. అది కూడా తీసుకొస్తే మేము అదే కూడా తింటా. ఇప్పుడు అంటే ఇది కూడా లేదు. ఏం లేదు. రామ్ భూమి వచ్చినా రంజాన్ వచ్చినా పాలిటిక్స్ వచ్చాడు. అది నేను అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, నేను అది తుర్కలకి చేస్తా, ఇది ముస్లింకి చేస్తా, అది ఎట్లా చెప్తాడు. ఇప్పుడు వచ్చి మీరు సాయం చేయాలి. ఎందుకు మేము ఇక్కడ వాళ్ళు లేదా? అందరూ హిందూ ముస్లిం ఇక్కడనే వాళ్ళు ఎవ్వరు బయట నుంచే రాలేదు. మేము ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేస్తా. ఇప్పుడు ఆటో కష్టం వచ్చింది, ఏ కష్టం వచ్చినా కానీ మేము ఉంటా. మీ ఇంటిలో ప్రాబ్లం వస్తే ఆటో అరే దొల్కొని వస్తారు. అరే అమ్మ నాన్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడే ఎక్కడ వెళ్ళండు? ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కార్పొరేటర్ అయినా కానీ ఎవరు పిల్లలు ఈ ఆటోలో వెళ్తారు కదా, అది అప్పుడు ఆలోచించాలా మీరు? ఇప్పుడు ఆలోచించండి. మా ఆటో వాళ్ళకి సాయం చేయండి. ఏం లేదు మాకు. ఇది ఓలా ఉబర్ రేటు పెరుగుతలేదు. 1 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా రేటు పెంచిరా బాబు, రేటు పెంచిరా. 10 సంవత్సరాల కింద రేట్ ఇప్పుడు అది అప్పుడు 11 రూపీస్ రేట్ ఉంటే ఇప్పుడు కూడా అదే రేపు 11 రూపీస్ మీటర్ ఉన్నాయి మాకు. ఇప్పుడు
ఇప్పుడు టీ తాగాలంటే 30 రూపాయలు హోటల్లో పోతే, అన్నం తినాలంటే 100 రూపాయలు పెట్టుకోవాలి. ఎక్కడి నుంచో తీసుకురావాలి, ఎట్లా బతకాలి మీరు ఆలోచించుకొని ఇది న్యూస్ చేయండి అన్న. రిక్వెస్ట్ చేస్తున్నా మేము, మా ఆటో వాళ్ళకి ఎవరైనా సాయం చేయండి. మీరు ఏ తేవారు వచ్చినా అది తేవారుతోని మా ఆటో వాళ్ళకి సాయం చేయండి. ఇప్పుడు రారు ఓవర్ ఏమన్నా అయితే హిందూ ముస్లిం అంటారు. ఇప్పుడు రమ్మని చెప్పండి, ఎమ్మెల్యేకి ఎంపీకి రమ్మని చెప్పండి, ఇచ్చి హెల్ప్ చేయమని చెప్పండి, లైన్లో నించోమని చెప్పండి, మాకు లైన్లో నించొని గ్యాస్ సాయం చేయాలి. చెప్పండి. ఎవరైనా వచ్చినారా, ఎమ్మెల్యే వచ్చినా ఎంపీలు వచ్చినా, ఇప్పుడు ఎవరు రారు. ఏదైనా మీ గొడవలు ఎమ్మెల్యే ఎవరు? బహాదూర్పురా ఎమ్మెల్యే ఎంఐఎం ఆ. ఎవరు రారు. ఇప్పుడు ఓకే. ఓట్ కోసం వస్తారు, ఓట్ కోసం వచ్చి మాకు ఓట్ వేయండి మీకు సాయం చేస్తామని. ఇప్పుడు వచ్చి నించోమని చెప్పండి, ఒక 10 నిమిషాలు నించోమని చెప్పండి, అందరు గ్యాస్ పంపిమని చెప్పండి, ఏం జరుగు? అందరు గ్యాస్ పంపిమని చెప్పండి, ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ. మరి గ్యాస్ ఉందని చెప్పినా గానీ మీరే అందరు కూడా లైన్ లో కావాలని చెప్పి చాలా మంది ఎందుకు కూడా లైన్ లో గ్యాస్ ఎందుకు అయిపోయిందని నించుతాం? చెప్పి కూడా లైన్లో ఎందుకు నిలబడుతున్నారు. నించుతాం మేము లైన్ లో? ఎందుకు నించుతాం? ఆ. ఎందుకు లైన్ లో నించుతాం? గ్యాస్ ఉంచుకొని కూడా ఇంకా గ్యాస్ కావాలని చెప్పి చూడండి, స్టార్ట్ చేయండి. ఎవరైనా ఎవరి దగ్గర బండిలో 1 లీటర్ కూడా గ్యాస్ లేదు. ఆల్రెడీ రేట్ కూడా పెంచేసినారు. 52 రూపీస్ ఉండే 94 రూపీస్ ప్రైవేట్ పంప్. ఈ గవర్నమెంట్ పంప్ 20 రూపాయలు పెంచేసిండు. ఓకే, రేట్లు పెరిగినాయి. మరి పొద్దున్న తిండి లేదు, ఏం లేదు. 5:30, 6 నుంచి నించున్నాం. అంటే ఒకప్పుడు ఫ్రీ బస్సే అనుకుంటే ఫ్రీ బస్సే దెబ్బ పడింది అనుకుంటే ఇప్పుడు గ్యాస్ కూడా దెబ్బ అంతే పడింది. మరి. బస్సు తీసేయమని చెప్పండి, మాకు సాయం చేయమని ఇది చెప్పండి. ప్రైవేట్ కంపెనీ నుంచి గవర్నమెంట్ కి ఏం సాయం ఉన్నాయి, అది ఏమో ఫైనాన్సర్ దగ్గర వచ్చి మాట్లాడమని చెప్పండి. మేము కిరాయి ఆటో నడుపుతాం, ఫైనాన్సర్ ఊరుకుంటారా? ఊకోడు. అక్కడ వచ్చి మాట్లాడమని చెప్పండి. ఒక 2 నెలలు ఓలా ఊబర్లో చూస్తే అదే 30 రూపాయలు 40 రూపాయలు అదే రేట్లు ఎవరు ఏం సాయం చేయరు. అందరు మంచి ఇంట్లో ఉన్నారు, అందరికి సాయం దొరుకుతుంది, వాళ్ళకి తిండి దొరుకుతుంది. గవర్నమెంట్ జాబులు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వచ్చి ఒక సాయం చేయమని చెప్పండి. ఆటోలకు ఒకటి ఫుడ్ పెట్టుకొని చెప్పండి. నీళ్ళు కూడా ఇయ్యరు. పాపం వేరే వాళ్ళు ఆటో వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. పొద్దున్న నుంచి ఏం లేదు, తిండి లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇంటికి పోతే ఊకుంటారా? ఎన్నింటికి వచ్చినా? 5:30 నుంచి 5:30కి వచ్చి ఇప్పుడు వరకు గ్యాస్ లేదు, తిండి లేదు, ఏం లేదు. ఒక రోజు మొత్తం పోయినట్టే. అమ్మతో పోతే పోయినట్టే. ఎవరు ఏమి ఇస్తున్నారు అన్న? ఎవరు ఏం సాయం చేయదు. బేకార్ గవర్నమెంట్ ఇది, బేకార్ గవర్నమెంట్ ఇది. అంతే ముందు రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు ఆటోలో ఎన్ని లీటర్లు ఫీల్ అవుతుంది? ఆటోలో 18 లీటర్స్ ఫీల్ అవుతుంది, 18 లీటర్స్ ఫీల్ అవుతుంది. 400 500 వేస్తుండ్రు. 500 ఏమొస్తుంది చెప్పండి? అంటే 500 ఇప్పుడు ఫిల్ చేసుకుని అంటున్నారు, మళ్ళీ మీకు సగం అవుతుంది అది. ఏం సగం అవుతుంది? సగం అవుతుంది. 400 రూపాయలు కుత్తా है वो लोग. 350 రూపాయలు రెంట్, ఆటో రెంట్. ఏడు తెచ్చి ఇవ్వాలి మేము, ఓకే. రెంట్ ఇవ్వాలా, ఇంటి నడపాలా. ఇంట్లో నూకుంటారా? ఏమనుకుంటారు వాళ్ళు? పోయిండు కదా, సంపాదించడానికి పోయిండు కదా, తీసుకొని వచ్చిరా. ఆడ ఇంట్లో గొడవలు, మళ్ళీ మాకు గొడవలు. ఇక్కడ లైన్ లో గంటలు నుంచి మేము ఏం చేస్తాం? 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయల 500 బస్తా ఆటో బస్తా కుట్టాలి. ఇప్పుడు ఏమొస్తుంది? 300-400. అసలు ఒకప్పుడు ఎంత వచ్చేది? ఒకప్పుడు 1000 రూపాయలైనా మంచిగా సంపాదించుకుంటుండే గ్యాస్ పోయి. ఇప్పుడు ఏమొస్తుంది? 500 కూడా సంపాదించారు. 500 సంపాదిస్తే కూడా గ్రేట్. ఇప్పుడు 500 350 వాళ్ళకి కట్టాలా? కంపల్సరీ. పోనీ మన ఓనర్ ఏమంటాడు? ఇప్పుడు లేకపోతే తర్వాత ఇవ్వమని చెప్తాడు. ఇవ్వాలి కదా ఖచ్చితంగా. 100% పేద మనీ పరిస్థితులు అన్ని సర్దుమని కాక మళ్ళీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. ఊకుంటాడు ఆయన. ఇప్పుడు ఒక 10 రోజులు ఆగుతాడు, అన్నం 10 రోజులు ఆగుతాడు. తీసుకొచ్చిండు అమ్మ తర్వాత ఏమంటాడు? ఇవ్వాల్సిందే కదా, ఎట్లయినా ఇవ్వాల్సిందే కదా. రెంట్ ఆటోలు అన్ని రెండే అన్న, అన్ని రెండే. ఆటో రేట్ మా ఆటో ఓన్ వాళ్ళే ఆటో ఉంటే సాయం ఇంటికి చేస్తున్నారు మాకు. కూర్చుంటుండే తింటుండే మేము. ఏ పార్టీ అయినా బేకార్ గవర్నమెంట్ లేదు. ఇది. బేకార్ అంటే బేకార్ గవర్నమెంట్ ఇది. ఏదో మంచి గవర్నమెంట్ అనుకుని ఇచ్చినారు కానీ ఓటు బేకార్ గవర్నమెంట్. మంచిగా నడిపిస్తలేరు. ఏం పరేషాని లేకుంటే ఇప్పుడు పరేషాని ఎక్కువైపోయింది మా ఆటో వాళ్ళకి. లాక్డౌన్ లో మంచి తిని మంచి పండుకున్నా. ఈ ఇప్పుడు లాక్డౌన్ కన్నా బేకార్ పరిస్థితి ఇప్పుడైతే. లాక్డౌన్ మంచిగా ఉంటే వాళ్ళు ఏం పిల్లలతో ఉంటుండే. లాక్డౌన్ కన్నా బేకార్ పరిస్థితి ఇదైతే, బేకార్ పరిస్థితి. రమ్మని చెప్పండి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రమ్మని వచ్చి నించోమని చెప్పండి. అడిగే ప్రయత్నం చేసి స్థానిక ఎమ్మెల్యే ఎవరు రారు ఎవ్వరు చెప్పండి. అందరికి మేము సవాల్ చేస్తున్నాం. ప్యాసింజర్లు ఎవరైనా ఎంతమంది ఎక్కుతున్నారు రోజుకి? ఇప్పుడు ఈ ఇప్పుడు ఏం ఎక్కుతున్నారు అన్న? ప్యాసింజర్ అందరూ బస్ లోనే పోతున్నారు, వాళ్ళకి ఫ్రీ ఉంది కదా. టైం అయిపోయింది అన్నా. సార్ గ్యాస్ పోసుకుని అన్నం తిని తర్వాత మళ్ళీ 5 గంటలు అవుతుంది, రాత్రి 12 దాకా ఎవరు చూడండి వస్తారు? చూడండి, మా ఆటో వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. చూడండి, అన్నం తెచ్చి అందరికి అన్నం ఇచ్చి మా ఆటో వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. ఏ పార్టీ మేమే హెల్ప్ చేసుకుంటాం అంతే. ఏ పార్టీ ఆరుగురు ఎట్లయినా డబ్బులు జమ చేసుకొని మేము హెల్ప్ చేసుకుంటున్నాం. పేపర్ చదువుతాడు కదా, ఎమ్మెల్యే ఎంపీ గానీ ఎమ్మెల్సీ గానీ పేపర్ అయితే చదువుతాడు కదా, న్యూస్ చూస్తాడు కదా. ఆయనకు అన్ని తెలుసుంటది కదా, ఎంత పబ్లిక్ ఉంది, ఎంత లైన్ ఉంది, ఏడ నుంచి పాపం వీళ్ళు వచ్చి అడగాలి. వాళ్ళు అడగాల, మేము అడగాల.
ఓట్ కోసం వాళ్ళు వస్తారు కదా, ఆ. మేము రాము కదా. ఆ. ఓట్ కోసం మేము పోతామా? మేము ఓటు వేస్తాం అది ఇది. వాళ్ళు వస్తారు కదా ఓట్ కోసం, మాకు ఓటు వేయండి, మేము అప్పుడు మంచి వచ్చిన వాళ్ళు చేస్తాం. మరి సమస్యల మీద ఎందుకు రాలేకపోతున్నారు? అదే కదా మేము అదే బాధపడుతున్నాం కదా. ఇప్పుడు ఎందుకు వస్తలేరు వీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేరు? ఒకప్పుడు వస్తుండే కదా ఓటు వేయండి, మేము మంచి చేస్తాం, ఇది ఈసారి చేస్తాం. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఆ. మరి మీరు అడుగుతారా? నేను ఓటు వేయను సార్, ఓటు వేయను. ఎందుకు ఓటు వేయను. మంచోళ్ళని వేయను. ఆ ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అంతే. కేసీఆర్ అయినా మంచిగా ఉండే, ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది కదా. ఇది కూడా అవును. సపోర్ట్ వన్ సైడ్ అయిపోయింది కదా. 100% చేసిండే. పింఛన్ టైంకి రాదు, పింఛన్ టైంకి రాదు, ఓకే. గ్యాస్ టైంకి రాదు. వాళ్ళ పిల్లలేమో మంచిగా చదువుతారు, మా పిల్లలు ఏడుకోవాలి, మా పిల్లలు ఏడుకోవాలి. ఎంత చేయలేకపోతున్నాం. ఇంటి కిరాయిలు కట్టాలి, ఆటో కిరాయిలు కట్టాలి. ఆటో కిరాయి కట్టకుంటే ఎట్లా చేసి అంటారు. ఆటో का किराया 400 रुपए, गाड़ी का किराया బండి కిరాయి కట్టాలి, ఇంటి కిరాయి, మళ్ళీ అప్పులు ఉన్నాయి. అప్పులకి ఏం కట్టాలి, చిట్టులలో ఏం కట్టాలి. ఇంత పిల్లలు ఉపాసం ఉంటున్నారు, ఎక్కువ చేసి కట్టాలి మేము. ఇట్లా పరిస్థితులు ఏమో ఇట్లా ఉన్నవి. ప్రతి ఒక్క పంపులో హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్కడ పంపులో లేదు గ్యాస్. ఇక్కడ 10 పంపుల इधर लाओ खाना. ఇక్కడ 10 పంపులలో ఒక్క పంపులో గ్యాస్ వస్తే ఒక 500-1000 బండ్లు ఇట్లా నిలబడుతున్నాయి. మేము పొద్దున 4 గంటలకు వచ్చి నిలబడితే రాత్రి 12 గంటల దాకా పంపులో మా అన్నం ఇదే. ట్యాంకర్ వచ్చిందాక ఇక్కడ ఉండాలి మేము. సాయం చేసినది ఇదే. ఒక నిమిషం మాట్లాడండి. ట్యాంకర్ వచ్చిందాక ఇక్కడ నిలబడాలి. ట్యాంకర్ రానికి ఒక 4-5 గంటలు. మళ్ళీ ట్యాంకర్ వచ్చినాక ఇంకా ముందు బండ్లు ఇంకైతే ఇట్లా ముందర బండ్లు వెనకైపోతున్నాయి బాబాయ్. ఏం అసలు 1 రూపాయి ఆమ్దాం లేదు, ఏం లేదు. ఇంటికాడికి పోతే అప్పుడు వాళ్ళు పిలుచుకొని తింటున్నారు. బండి కిరాయిలు ఇట్లా బండి కిరాయి గట్టగా తప్పలేదు మాకు. దండ వేస్తే దండ లేదు, దండ పోదామని వెళ్తే దండ లేదు రోడ్ల మీద. రూమ్ రెంట్ ఎంత నీది? రూమ్ రెంట్ నెలకు 6000. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. వాళ్ళ స్కూల్ ఫీజు కట్టాలి. ఇప్పుడు ఎగ్జామ్లు ఉన్నాయి, ఎగ్జామ్ కూడా దంద లేకుండా పంపులలో కూర్చుంటాము. ఎక్కువ నుంచి ఇట్లా ట్యాంకర్లు వస్తలేవు, మాకు గ్యాస్ అందుబాటులో ఉండలేదు. మేము దంద చేయలేకపోతున్నాం. స్కూల్లో ఫీజు కట్టకుంటే స్కూల్ సార్లు ఏమో ఎగ్జామ్ రాయింది అంటున్నారు. మా ఆటోలో బాధలు కొంచెం అర్థం చేసుకొని సరే ఈ సంవత్సరం లేకున్నా మళ్ళీ సంవత్సరం కట్టు బాబా అని అంటలేరు. ఫీజు కట్టకుంటే ఎగ్జామ్ రాయింది అంటున్నారు పిల్లలకు. మరి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో కూడా ఉపాసం ఉంటాం. అప్పులో ఏమో పానం తింటున్నారు, అప్పులో కట్టలేకపోతున్నాం. అప్పులో కూడా అర్థం చేసుకుంటలేరు. అరే వీళ్ళకి దందలు అయితే లేవు, కడతలేమో తర్వాత అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటలేరు. మా పరిస్థితి ఏంటి చెప్పు. ఏం మినిస్టర్ వస్తలేడు, మరి మీకు ఇంత సాయం చేస్తా అని ఏ ఒక్క మినిస్టర్ అంటలేడు. మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారో చెప్పండి. ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు కానీ ఎవడు ఇట్లా వస్తలేడు, మాకు ఇంత సాయం చేస్తలేడు. పట్టించుకోవట్లేదు, ఆటోల పేరు కూడా ఎడెత్తలేడుగా. బస్సు ఫ్రీ అయినాక దందలు అంటే అదొకటి. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం అయిపోయింది మాకు. చెప్పండి వేరే దంద చేద్దామంటే మాకు వేరే దంద చేయడానికి రాదు. చెప్పండి రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మరి? ఏం చెప్పాలి? చెప్పు తీసుకొని కొడతాం, చెప్పులు తీసుకొని కొడతాం అన్ని. మా ఇంట్లో ఎంత బాధ ఉంది, మా ఇంట్లో ఎంత బాధ ఉంది సార్. ఇంత పిల్లలు ఉపాసం పొద్దున లేస్తే పిల్లలకు పాల ప్యాకెట్ బియ్యం తెచ్చుకోవాలంటే 400-500 ఖర్చు అవుతుంది. ఆ 400 ఖర్చు కూడా లేవు ఇప్పుడు. దందలు లేక మాకు పొద్దున్న రాత్రి పంపులలో ఉంటున్నాం మేము. పస్తులు ఉంటున్నారట్టుందిగా. పస్తులు ఉంటున్నాం సార్. పొద్దున్న తిండి లేదు, ఏం లేదు. ఒర్లి పోతున్నాయి. నీళ్ళు పెడతానే రాత్రి 12 గంటలకు పోయినాం సార్ ఇంటికి. మళ్ళీ పొద్దున గ్యాస్ ఉంటుందో లేదో ఏ పంపులో ఉందని పొద్దున 3 గంటలు లేచి పంపులన్నీ దోలాడు గీడికి వచ్చినాం. 7 గంటలకు వచ్చింది కాబట్టి ట్యాంకర్ వస్తుంది. ట్యాంకర్ 9 గంటలకు వచ్చింది. 12 గంటలకు స్టార్ట్ చేసింది. ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా గ్యాస్ బండి పంపులా ఇంకా 50 బండ్లు ఉన్నాయి మా ముంగట. ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు దారి మధ్యలో ఒకవేళ అయిపోతున్న సమయంలో ఇప్పుడు ఎక్కడ గ్యాస్ దొరకదు, ఇంటికి వెళ్ళిపోవాలి. బండి అయిపోతే మధ్యలో డబ్బుకుంటే పోవాలి, ఆనే పెట్టుకోవాలి బండి. వాటర్ నీళ్ళు ఇదర్దు మా కడుపులో వాడే ఎవరికి అర్థమైతే లేదు. ఈ రోడ్ల మీద ఈ అన్నం తింటున్నారా? ఇది అన్నం తింటున్నాం. ఇది అన్నం అది కూడా ఏదో ఆటో వాళ్ళు ఇంటిలో చేసుకొని అట్లా పార్సల్ చేసుకొని మినిస్టర్ ఆటో వాళ్ళు ఏ గవర్నమెంట్ లేదు, ఏ మినిస్టర్ వస్తారు, ఏ ఎమ్మెల్యే వస్తారు, ఏ ఇంటిలో కూడా అదే పప్పు అన్నం తింటున్నారు. ఎవరు వచ్చి మా ఆటోలో బాధలు వచ్చి అర్థం చేసుకుంటారు. ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు ఓట్లు ఎట్లా హాస్పిటల్ కి వెళ్ళాలంటే అప్పు తీసుకొని పోవాలి. అరే వచ్చిన మినిస్టర్ మంచిగా చేస్తాడేమో అని చేస్తున్నాము. వచ్చినాక ఇన్ని బాధ పెడతారని మాకు తెలియదు. మాకు ఎవడు ఒక డబ్బులు ఇయ్యాడు సార్. ఇక్కడ మా హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్ ఎవడు 1 రూపాయి ఇయ్యాడు. ఇచ్చిన లోపల ఇప్పుడు నువ్వు ఈ బస్సుకి పెద్ద నువ్వు తీసుకుంటావు, నీ జోబు నింపుకుంటావు. అరే మీ ఇంటికి ఇస్తా అంటాడు, ఎవడు ఇయ్యాడు 1 రూపాయి. ఇక మేము ఏంటంటే ఓటాకు ఉంది కాబట్టి మేము ఓటాకు కంపల్సరీ మేము వేస్తాం, ఉపయోగించుకోవాలి కాబట్టి వస్తాం. పిల్లలకి జ్వరం వచ్చినా అప్పు తీసుకొని ఫుడ్ మరి ఒక బుక్క కూడా రాదు. ఎట్లా సరిపించుకోవాలి సార్. ఇక నీళ్ళు తాగి ఇంత ఒక బుక్క తిని ఇలా సరిపించుకోవాలి. ఇక చెప్పండి ఇక మా బాధలు ఎవరు. ఇప్పుడు ఇంటికి పోయినాక దాన్ని చేసి 200 తీసుకోవాలి. ఇంట్లో బియ్యం తెప్పించి వండిపించి అప్పుడు తింటారు పిల్లలు. ఇంట్లో పిల్లలు అప్పుడు తింటారు. అప్పుడే
రోజు గడిస్తేనే మీకు ఫుడ్. అంతే రోజు రోజు బండి నడుస్తా ఇంట్లో పోయి నడుస్తా సార్ అటువంటి పరిస్థితి మాది. మాకు ఇంతకు ముందు 500 వస్తే అది మంచిగా ఉండేది, ఒక చిట్టిలా కట్టి ఉండి అట్లా ఎవరికి అప్పు ఇవ్వాలంటారు కూడా సార్ 500-600 గ్యాస్ పోతున్నాయి, 350 రూపాయలు బండికి పోతుంది. మా ఒక చాయ్ పని ఒక 50 రూపాయలు బయట, ఇంటికి 1 రూపాయి తీసుకోవట్లేము సార్. ఇంట్లో పోతే పెళ్ళం ఏమై పైసలు దండ పోయిన పొద్దుంతా ఏం చేస్తాం, గొడవలు అవుతున్నాయి. ఈ పంపులో ఉన్న సమస్యలు మా భార్యలే తెలియదు, ఇంట్లో పిల్లలే తెలియదు. ఏంటంటే దండ పోయిండు చేసుకుని వస్తాడు కదా, ఆ గొడవల్ల పిల్లలకి జ్వరం వస్తే అప్పు తీసుకోవాలి ఎక్కడైనా. ఇప్పుడు ఇంట్లో ఏ పరిష్కారం వచ్చినా అప్పు. ఇప్పుడు అప్పు వచ్చి కూడా ఎవరు లేడు సార్. ఇప్పుడు లాక్డౌన్ అయ్యే ఛాన్స్ ఎవరు ఇస్తలేడు. ఇది మా పరిష్కారం సార్. ఏమున్నాయి ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పాడంటే బస్సులు లేడీస్కి ఫ్రీ చేసి మేము ఆటోలకు సాయం చేస్తా అని చెప్పిండు. సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పాడు. అది లేదు ఇది లేదు. ఆటోలు లైన్లో ఉన్నాడు, వాళ్ళు ఏం బాధ్యత ఏం లేదు, ఏం పరిస్థితి. ఆటోలేది రోడ్ల మీద ఉంటున్నారు, రోడ్ల మీద పండుకుంటున్నారు. ఆ బాధ్యత ఏం లేదు. వచ్చిండు చెత్త పని చేసేసిండ్రు. 52 గ్యాస్ ఉండే 94 అయింది. ఇప్పుడు 94తో వేసుకుంటే కూడా లైన్లో ఉన్నారు. 5-4 కిలోమీటర్లు ఉన్నారు. మేము ఎందుకోసం ఉన్నారు? మీరు ఏం బాధ్యత ఉంది సీఎం సార్? మీరు ఇంతకుముందు మళ్ళా రావాలంటే మీరు ఆలోచించుకొని రావాలి. ఏ ఏరియాలో కానీ మీకు పోవాలంటే మాకు నువ్వు రావు, మాకు తెలుసు నువ్వు రావు, మేమే రానియా మీకు. కేసీఆర్ కేటీఆర్ ఉన్నప్పుడు ఆటోలు మంచిగా ఉండే, మంచిగా బతుకుతుండే. నువ్వు బతుకు నాశనం చేసిన ఆటోలో. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీ బస్ చేశారు ఒకటి. ఇప్పుడు మీకు ఆటోలు అందరికి కూడా దెబ్బ పడింది. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది అనుకో. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ అయితే తీసేయరు కదా, వాళ్ళు ఉంచుతారుగా. మళ్ళీ లేడీస్ వాళ్ళు ఇబ్బంది పడతారేమని చెప్పి వాళ్ళు కూడా ఫ్రీ బస్ లేడీస్ తోని మా ఏమి ఇబ్బంది లేదు, కానీ మాకు ఫెసిలిటీస్ ఇవ్వాలి ఆయన. గ్యాస్ తో పాటు ఓలా ఉబేర్ మీద రేట్లు పెరిగిపోయాలి, డిస్ట్రిక్ట్ ఆటో బంద్ చేయాలి, బ్యాక్ ట్యాక్సీ కానీ బంద్ చేయాలి. ఇవి అన్నీ బంద్ చేస్తేనే మాకు మంచిగా ఉంటుంది. లేకపోతే ఏ ప్రభుత్వం అయినా మేము అగెన్స్ట్ ఉంటాం ఆయనతో. ఏమేమి రూల్స్ ఉన్నాయి ఆటోస్ మీద మీకు? ఆటోస్ మీద అంటే డిస్ట్రిక్ట్ ఆటో ఉంది, సిటీలో నడుస్తున్నాయి. బ్యాక్ ట్యాక్సీ ఉంది, వైట్ అంటే బయట నుంచి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ నడిపిస్తున్నారు. అది బంద్ చేయాలి. పోలీసు వాళ్ళ పని ఇది. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏంటిదంటే సిటీ వాళ్ళు ఆటోలకు పట్టుకుంటున్నారు, వాళ్ళే ఫోటోలు తీసుకుంటున్నారు, వాళ్ళకే చాలాన్లు కొడుతున్నారు. సిటీ ఏది డిస్ట్రిక్ట్ ఆటోకైనా పట్టుకుంటలేరు, సిటీ ఆటోలోకి పట్టుకుంటున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలాన్లు మాకే, అన్ని మాకే, కష్టాలు మాకు అన్ని మాకే చేస్తున్నారు. ఇంకొకసారి రేవంత్ రెడ్డి రావాలంటే మంచిగా చేయాలి, లేకపోతే రానే రాడు. ఇంకా ఏం మంచిగా చేయాలి, ఏం ఛాన్సెస్ లేదు ఆయనది, ఏం లేదు. ప్రభుత్వం కలిసి చెప్పపోయారు మీ ఇబ్బందులు, మరి ఇబ్బంది పడతారా? ఇబ్బంది పడతారంటే ఎవరు పట్టుకుంటలేడు. చెప్పే అవసరం ఏముంది చెప్పండి. ఆయనకైతే చూస్తుండు కదా.